తనను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారని దార్కానిపాడు బాధితురాలు సుజాత తెలిపారు. తనను పరామర్శించేందుకు వచ్చిన వారు డైవర్ట్ చేయటం లేదన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అన్యాయం వేరే ఎవరికీ జరగకుండా ఉండాలంటే నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరుతోంది. లేదంటే తనకు తన కుటుంబానికి రక్షణ లేదని అంటున్న బాధితురాలు సుజాతతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జిల్లా గుడ్లూరు మండలం దార్కానిపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇప్పుడు వరుసపెట్టి ఆల్ పార్టీ నాయకులు మరియు అటు కాపు సంఘ నేతలు కూడా పదే వస్తూ పరామర్శిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. నేను జరిగింది చెప్పానండి. ఇదైతే అటెంప్ట్ మర్డర్ అండి, ప్లాన్డ్గా చేశారని చెప్పాను. సార్ నేనంతా తెలుసుకున్నానమ్మా, నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, ఈ ఘటన గురించి మేము అన్ని చర్యలు మేము తీసుకుంటూనే ఉన్నాము, నువ్వేమీ అదే డౌన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి హామీ అంటే ధైర్యాన్ని ఇచ్చారండి. తర్వాత మేము చూసుకునేవన్నీ మేము ప్రభుత్వం ఈ కేసు ద్వారా మేము అన్నీ తెలుసుకుంటాం, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారన్న. నువ్వు ఎటువంటి ఇప్పుడు చంద్రబాబు గారు మీతో మాట్లాడేటప్పుడు మేము మీ యొక్క నీడ్ ఏంటి అనేది అడిగి ఉంటారు, మీరు ఎటువంటిది కోరారు వారి నుంచి? నేను కోరింది గట్టిగా ఒకటేనండి, సార్ అయితే పూర్తి స్థాయిలో మేము చేస్తామని చెప్పారు, అతనికి కఠిన శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలని నేను కోరుకున్నానండి. సార్ విన్నారు, చేస్తామమ్మా, మేము తగిన న్యాయం చేస్తామని చెప్పారండి. అదేవిధంగా ఇప్పుడు ముగ్గురు మంత్రులు కూడా రావడం జరిగింది. అటు హోంమంత్రి అనిత గారితో పాటు ఇటు చీఫ్ విప్, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ వీళ్ళు వచ్చారు. వీళ్ళు నీకు ఎటువంటి భరోసా కల్పించారమ్మా? అందరూ అండి, అనిత గారైనా, అనిత మేడం అయినా, నారాయణ సార్ అయినా, ఎవరైనా సరే నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. ఫస్ట్ చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మీ వెనుక మేము ఉన్నామమ్మా, మేము సార్ దాకా అన్నీ తీసుకెళ్ళి ఉన్నాము, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. నేను కోరుకునేది కూడా ఒక్కటేనండి, ఎవరినైనా నిందితుడికి గట్టిగా కఠిన శిక్ష పడాలండి. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసి బయటికి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలండి. అయితే ఇప్పటి వరకు కూడా ఆల్ పార్టీస్, అటు పార్టీ నేతలు కావచ్చు, ఇటు కుల సంఘాల నేతలు కావచ్చు, కుల సంఘాల నేతలు వస్తున్నారు, పార్టీ నేతలు వస్తున్నారు, వీరి నుంచి నీకు ఎటువంటి హామీలు ఎటువంటి వచ్చాయి, వాళ్ళ నుంచి నీకు ఎటువంటి సహాయం అందింది? ఎవరైనా అండి, ఫస్ట్ ఇదంతా ఫస్ట్ టెలివిజన్కి రావడానికి కారణం అండి ఈ కాపు సంఘ పెద్దలండి. వాళ్ళు రావడం వల్ల ఇప్పుడు టెలివిజన్ దాకా వెళ్ళింది, ఇప్పుడు ఇంత దాకా వచ్చింది. వాళ్ళకైతే ఫస్ట్ అండి నేను చెప్పుకునేది చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా దాసరి రామైనా సరే అండి, సార్ గారు, వంశీ సిఓ సార్, వాళ్ళు ఇంకా చాలామంది వచ్చున్నారు, జనార్దన్ సార్ అని అలా చాలామంది వచ్చున్నారు, వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళ హెల్ప్ లేకుంటే ఇక్కడ ఈ మీడియా అనేది ఈ దార్కంపాడు మర్డర్ కేసు అనేది వెళ్ళుండేది కాదు. వాళ్ళకి ఫస్ట్ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇప్పుడు ఈ హెరాస్మెంట్ చేశారు, అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పుడు పదే అందరూ కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళ నుంచి భవిష్యత్తులో కూడా ప్రాణహాని ఉంటుందని నువ్వు భయపడుతూ ఉన్నావు. అదే విషయాన్ని నువ్వు మీడియా ముఖంగా కూడా చెప్తూ ఉన్నావు. అసలు నువ్వు వాడి నుంచి రక్షణ కావాలి, అదేవిధంగా నీకు రక్షణ ఏ విధంగా కావాలని కోరుకుంటున్నావు? రక్షణ ఏ విధంగా కావాలనుకుంటున్నానంటే అది మన పోలీసుల ద్వారా కానీ, మన ఇప్పుడు వచ్చిన పెద్దవాళ్ళ ద్వారా కానీ ఎలా అయినా నాకు రక్షిస్తారు, కాదనట్లేదండి. కాకపోతే అతను అనేది బయటికి రాకూడదు. ఇంత దారుణానికి ఒడిగట్టినోడు మళ్ళీ రేపు వచ్చి సొసైటీలో మనల్ని కాకపోతే ఇంకొకరినైనా చేయడానికి నమ్మకం ఏంటండి? ఇలాంటి వాళ్ళు అసలు సొసైటీలో పెరగకూడదు, వీడిని ఇక్కడనే ఆపేయాలి. నాకు ప్రాణహాని ఉండిందండి, నన్ను కానీ నా భర్తను కానీ చంపుతానని గతంలో నన్ను హెరాస్ చేసేటప్పుడే అన్నాడండి అతను. ఇప్పుడైనా నా బయటకు వస్తే మా కుటుంబ సభ్యుల్లో మా మర్దులు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, నా పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా రేపు నా భర్తకు పట్టిన గతే మాకు పట్టొచ్చండి. ఇది చెప్తుంది. అయితే గత కొంతకాలంగా హెరాస్మెంట్ చేయడం కాకుండా ప్రాణహాని కూడా ఉందని చెప్తుంది. అయితే మొదటి నుంచి తనకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవని, ఇది ఓన్లీ తనని హెరాస్మెంట్ చేస్తుంటే తన భర్తకు విషయం చెప్పడంతో కావాలని హత్య చేశాడే తప్ప ఆర్థిక లావాదేవీలు కాదని కూడా నిర్ధారణ చేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి ప్రధాన కారణం కూడా ఓన్లీ తన హెరాస్మెంట్ని ఒప్పుకోకపోవడమేనని, దీనివల్ల భవిష్యత్తులో కూడా అతని వల్ల తనకు కానీ తన కుటుంబానికి కానీ ప్రాణహాని తప్పదని, అతను బయటికి రాకుండా అతను శిక్షించాలని కూడా ప్రభుత్వాన్ని వేడుకున్నట్టుగా కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.